ఒక మాట అనాలండి. చెప్పు. బంటిలాగా ఉండండి. అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు అందరికి ఇచ్చేపోతా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, అరజో నీ మీద నాకు మనసాయరా. అరే మియా ఖలీఫా స్పెల్లింగ్ చెప్పు. డాన్స్ అయ్యా ఇటు అంటే నువ్వు ఊగతలేదు అనేది. అప్పుకోడు అంటారా వీటి చలనాడు. ఏ హాస్పిటల్ కొట్టావు? అవి మా అమ్మని ఎందుకు అడుగుతున్నాండి? అంటే మీరు ఇప్పుడు గాలి తిరుగు లవ్ అయితే చేయలేదండి. వాడుకున్నట్లు ఇస్తావా? నీ దగ్గర పెన్ను ఉందా? పెన్నులు ఇంకొస్తుందా? 3 పెట్టుకుంటా అండి. పాడమంటే పాడేది ఆట కాదు. రై సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. క్లైమేట్ అన్న తెలుసా నీకు? క్లైమ్ లెక్కలట. క్లైమ్ లెక్కల కాదు, క్లైమేట్ అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిల్లర్స్ ఐ 13. సో మీకు చెప్పినా కదా వారం అయితే పక్క ఒక వీడియో వదులుతా అని. మీకు క్రేజీ కంటెంట్ ఒక తీసుకొచ్చిన. ఏంటంటే లోకల్ బాయ్ వర్సెస్ డీసెంట్ బాయ్. మా లోకల్ బాయ్ ఎవరు, డీసెంట్ బాయ్ ఎవరు చూస్తారా? చూసేయండి. మన డీసెంట్ బాయ్ నీ పేరేం పేరు? మనోవికాస్. మన లోకల్ బాయ్ అరే విటే మంది లాల్ బజార్ అప్పుకోడు అంటారా వీటి చలనాడు. సో ఈ వీడియో అయితే ఫుల్ క్రేజీ ఉంటది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేద్దాం క్వశ్చన్స్ అడుగుడు అయితే డీసెంట్ బాయ్ నుంచి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. డీసెంట్ బాయ్ నీ పేరేం పేరు అసలు? మనోవికాస్. అరే కొంచెం గట్టి చెప్పురా నాయనా, నువ్వు డీసెంట్ పోసంటూ. మనోవికాస్. ఎక్కడ వికాస్? ఇక్కడనే. ఇక్కడ అంటే ఇక్కడ ఆర్మీ హీరోలు ఉంటావా? ఏం చేస్తుంటావు? నేను చదువుకుంటున్నాను. చదివి కట్టలు కడతావా? ఇంట్లో పోషించాలి. మమ్మల్ని చాలా చూసుకున్నారు అలా అని. అవునా? మళ్ళా ఇప్పుడు నువ్వు లోకల్ అసలు ఏడా కొట్టింది పెరిగింది ఏడా? ఇక్కడ ప్రెసెంట్ హాస్పిటల్ పుడతాను. అయ్యో అలా కాదండి. ఎలాగండి? ఏమో అండి పుట్టేసా. ఎలా కొట్టావు? ఏ హాస్పిటల్ కొట్టావు? అవి మా అమ్మని ఎందుకు అడుగుతున్నాండి? అయ్యా లోకల్ బాయ్, నేను అన్ని క్వశ్చన్స్ అడిగి నేను ఒక్కో క్వశ్చన్ అడుగుతుంటే నువ్వు అడుగు మళ్ళా నీ డీసెంట్ మాటనా? ఏరోప్లేన్ స్పెల్లింగ్ చెప్పండి. మాకు తెలియదు. అరే లోకల్ బాయ్స్ కదా రాపోయి అట్లా అని. ఏరోప్లేన్ ఎందుకు నీ దగ్గర ఉందా స్పెల్లింగ్ అడుగుతున్నావు? మీ డాడీ పెట్టిండా ఫ్యూచర్ లో కొంటా. కట్టలు కట్టి ఉంటావా? ఏం చేస్తుంటావు ఇప్పుడు? ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేను డిగ్రీ సెకండ్ ఇయర్. మీ మేడం పేరు ఏం పేరు? మేడం పేరా? నవ్వుతున్నా అంటే ఉంది మేడం. ఓన్లీ టాపిక్స్, చదువు టాపిక్స్ అడుగుతాండి. అమ్మ నన్ను ఎందుకు పట్టుకుందండి? జర పార్క్ వచ్చినా అండి ఇట్లా తిరగడానికి కూడా వస్తావా? పోరీలు మాటనికే కదా. మీరు ఏమనుకోకపోతే ఒక మాట అనాలండి. చెప్పు. బంటిలాగా ఉండండి. అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు చేస్తాం బెటే. మంచిగా వాకింగ్ చేసుకొచ్చాం, వాకింగ్ చేసుకుని వెళ్ళిపోవాలా? ఏంటి వాళ్ళు పంటి గింటి అంటున్నావు?
నువ్వు డీసెంట్ గిసెంట్ అంటున్నావు కదా బాబే డీసెంట్ అని కాదండి, లైఫ్ గురించి కొన్ని హోప్స్ ఏమో అంటే మీరు ఇప్పుడు గాలి తిరుగు ఇట్లా సరే మా అమ్మ రా మీకు చూపిస్తాను వద్దండి, మా ఇంట్లో తెలిస్తే చాలా కొడతారండి. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి ఇల్లు కొడతారండి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, రోడ్ పే కానా మస్జిద్ పే సోనా అండి. ఏదండి మంచిగా ఉందండి డైలాగ్, ఒక్కసారి చెప్పు. ఒకసారి మళ్ళీ చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ పెంచారు, దానికోసం ఇప్పుడు వదిలారా? ఆవాజ్ వద్దు, ఆవాజ్ అవన్నీ వద్దు పెట్టి ఇప్పుడు మీరే అడవమన్నారు కదండి. చదువుకుంటండి ఇన్వెస్ట్మెంట్ గురించి, ట్రేడింగ్ స్పెల్లింగ్ అనుకున్నాం మనం అన్నప్పుడు మంచి ట్రేడింగ్. అయ్యా అండి, సరే మియా ఖలీఫా స్పెల్లింగ్ చెప్పు. ఎవరండి ఆయన? ఆమెనా మీ లవర్? ఆమె ఏమైతే పెద్దమ్మ అవుతుంది. పెద్దాడి. సరే నీకు ఒక క్వశ్చన్ అంటే ఇంకొకటి. కాదు నీకు ఎవరైనా లవ్ చేసినా ఇప్పటి వరకు? చేసిండో చాడు యాక్టింగ్ లవ్ అయితే చేయలేదండి. వాడుకున్నట్లు వేసినావా? వేసావా? నీళ్ళు పోసావా చెట్లకి? అవన్నీ కాదు, ఏమడిగినా నీకు పోరుందా లేదా, లవ్ చేసినావా లేదా నువ్వు? లవ్ అండి చేస్తా అండి ఇకపై. అసలు నీకుందా? ఉందా నీకుందా? లవర్ లేదా? ఏంటండి అది? అసలు నీకు అంతా ఇల్లు మాట్లాడుతుందని నాకు అనిపిస్తుందండి. అసలు నీకు నీ దగ్గర పెన్ను ఉందా? పెన్నులు ఇంకొస్తుందా? 3 పెట్టుకుంటా అండి. ఐ మీన్ ముగ్గురిది దొంగతనం చేసి బ్యాగ్ లో పెట్టు అట్లా. పెన్నే కదండి. పెన్నే చాలా పాపం రా. ఏది యూజ్ అయితే అది, అక్కడ బ్లూ రాయాలనుకుంటే బ్లూ రాస్తాం, బ్లాక్ రాయమంటే బ్లాక్ రాస్తాం. ఎరేజర్ ఎప్పుడైనా వాడినావా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అరే మా కోసం ఇగో మాకు దొరికినావు మా కోసం ఒక పాట వాడివో. అంతే రైట్, ఒక పాట కాదు, మా లోకల్ బాయ్ వాడతాడు, మా లోకల్ బాయ్ వాడినందుకు నువ్వు వాడాలి సేమ్ పాట. లోకల్ బాయ్ వాడమంటే పాడేది ఆట కాదు. రేయ్ సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? మాట్లాడుతున్నారా? మళ్ళీ ఇంకెట్లా మాట్లాడతారా చెంటి బాబు? ఏంట్రా ఇప్పుడైతే మనము వీడియో తీస్తున్నాం కానీ థ్రిల్ అయితే లేదు. ఇప్పటి నుంచి థ్రిల్ ఏంటంటే డీసెంట్ బాయ్ తోని ఇంకా లోకల్ బాయ్ తోని పాటలు అయితే వాడిపిద్దాం. చూసేయండి, వీడియో అయితే ఫుల్ క్రేజీ అంటే క్రేజీ. రైట్, ఇంకా మా దగ్గర బ్యాండ్ కూడా ఉంది. మన బ్యాండ్ కొడతాడు. నువ్వు బ్యాండ్ సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. ఇప్పుడైతే మనం మనతో పాట పాడిద్దాం. నీకేం పాట వచ్చి పాడు, నీ ఫేవరెట్ పాట. అమ్మాయిది వచ్చు కానీ అమ్మాయియా? ఇష్టం. ఆటగాడి పాపం ఊరికినా పోతే నరకలోకంలో కూడా మీకు గొద్ద కోసేసి కారం పెట్టేస్తారు దొంగ నా కొడకల్లా. పాటనా? నీ నవ్వు సూపర్ ఉంది. పాట పాడు, పాట ఏదో ఒక పాట పాడు. I found a girl beautiful and sweet. I never knew you were waiting for me. అయ్యో You just gave me a fail me love, not only లోకల్ బాయ్ ఇప్పుడు పాట పాడతాడు. మా లోకల్ బాయ్ చూడు, అని చూసి నేర్చుకో. పానీ 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 పానీ. ఓ ఖాళీ థ్రిల్ ఇచ్చేసిండు అనుకో మనోడు. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు?
సో ఇప్పుడైతే మనోడైతే ఇచ్చి వాడేసి దీనికి. సో ఇప్పుడు నువ్వేం పాట పాడతావు? ఆడ ఎట్లా వాడిను థ్రిల్లింగ్ గా, నువ్వు కూడా వాడు లోకల్ బాయ్ పాట, మంచిగా లోకల్ ఒక పాట. క్లైమేట్ అన్న తెలుసా నీకు? క్లైమ్ లేక్ లాగా కాదు, క్లైమేట్. అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? క్లైమేట్ తెలుసా నీకు? క్లైమేట్ తడా అండి? క్లైమేట్ కాదు క్లైమేట్ మీద ఉన్న క్లైమేట్ క్లైమేట్ అన్న తెలుసా పాట నీకు? ఎట్లా ఉన్నాడు జస్టిన్ బీబర్ తెలుసా? ఏంటండి అట్లా అంటున్నారు? ఏంటి మన- పోవాలా? ఏంట్రా ఈయన తీసి నోట్లో పెట్టండి ఇక ఈయనకి. అరే అరే అని సతాయించకండి రాడు, మీ చెడ్డీని పాట మెచ్చుకో వాడరా మెచ్చుకో. మళ్ళా. ఏడవకరా ఏడవకరా రే, ఏడవకరా రే. ఏడవకరా, ఏడవకరా, ఈడేమో ఏడవకు, ఏడవకు, ఏమో అంటే ఏడవకు, ఏడవకు, ఏడవకు. ఒకసారి ఇట్రా 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 అని ముఖం చూపి ఏడవకురా, ఏయ్. ఏడవకు రే, ఇగో. ఏమనకురా రే, అబ్బు ఏమనకురా, నువ్వు లోకలే ఆగు. ఏమనకు మా అమ్మ వెళ్ళిపోతాడు. పాట పాడు, మనోళ్ళకి పాట తెలియాలి, పాట. మనోళ్ళని నవ్వుపియాలి పక్క. పాట పాడితే మాత్రం వదిలేస్తా గైస్. రైట్ గైస్ కి తెప్పేసి అది ఏడవకు, ఏడవకు, ఏడవకు. చెప్పు. సో గాయస్ మనోనికి అయితే ఇప్పుడే కాంప్రమైజ్ చేసిన, పాపం మస్తు ఏడుస్తున్నాడు. అరే డోరీ మొయిరా ఆందం ఇప్పుడైతే ఆడు ఏమన్నాడు, ఇప్పుడైతే ఆడు ఏమన్నాడు నేను చూసుకుంటా ఏమన్నా. దా, నా కోసం యో, నా కోసం ఇంకా మనోళ్ళ కోసం ఎంటర్టైన్ చేయాలి మనం. పాల చిన్న పోరాడు ఉంటాడు కదా, పాలు తాగేటోళ్ళు అట్లా చెప్తున్నాడు. ఏం చెప్పాలానికి? ఇప్పుడు ఇంకొక పాట వాడు నువ్వు, సరేనా? పాడతావు ఆ పక్క. అందరూ ఆయన ఏమన్నారు? నోట్లో వేలు పెడతాం వచ్చి నీ నోట్ల. పాపం ఊరికినా పోతే నరకలోకంలో కూడా మీకు గొద్ద కోసేసి కారం పెట్టేస్తారు దొంగ నా కొడకల్లా. అనగ్రా పాపం ఏడుస్తుండు. నోట్లో వేలు కాదు, పెన్సిల్ పెడతా. మంచి పాట వాడింది అనుకో, అరే ఏమనొద్దురా. ఏమన్నా మంచి చాక్లెట్ పాట ఇప్పిస్తా. పాడతావు. చాక్లెట్ ఇప్పిస్తా పిల్లగానికి. చాక్లెట్ ఇప్పిస్తాడంట, ఓకేనా? నవ్విండు. సో గాయస్ ఇప్పుడైతే పాట వాడిపిద్దాం మనతోని. ఏం పాడు, నీ పాట నువ్వు వాడు. డాడీకి ఎమోషనల్ పాట పాడతాను. ఓయ్ పాడు. నాన్నకు ప్రేమతో ఇక నవ్వుతుండండి, నవ్వు వచ్చేస్తుందండి. ఏంట్రా ఎగస్ట్రాలు అవుతున్నాయా? పాడు, ఎలా పాడు. అన్నారమ్మా? నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. ఒక ఫ్లాప్ గాయస్ అది. ఇలా పాట అయిన కలి మానెట్లు ఉంటది కలి వాడు పెట్టాను. ఓ, మనోడు వాడతాడు. ఆగు, మనోడు వాడినట్టు నువ్వు వాడతావా? అరే నువ్వు బాగా వాడవు, అరే నువ్వు వాడు బాగా వాడుతుండ్రా. పాట పాడరా, DSP లో పాట పాడు. ఏంటి డిగ్రీ నుండి ఇదే నేర్చుకున్నా నాన్నకు ప్రేమతో. సరింగితే దేవుడా అనాల ఎవరురా మీరంతా? ఇష్టం మీ ఆంధ్రాలో ఏం పాటలు ఫేమస్ ఆ పాటలు వాడు. అందరికి ఇచ్చేపోతా. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, అరజు నీ మీద నాకు మనసాయరా. మన దగ్గర ఏం లేవు, డొల్లా ఇవ్వడానికి కూడా ఏం లేవు. సిగ్గు వాడుతుండ్రా, ఏంట్రా సిగ్గేస్తున్నా? సిగ్గు వాడు గోర్లు ఎట్లా అయ్యా అయ్యా ఏంట్రా చెయ్యాల బిట్టా? సో ఇప్పుడైతే మనం పాటలు అయితే వాడిపిస్తాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, లోకల్ బాయ్ పాట పాడతాడు, మనం డాన్స్ ఆడతాడు. ఏమంటారు నేను పాట పాడాలి, డాన్స్ ఆడతాడు. ఛాలెంజ్ ఓకే. నీరికి పట్టుకొని వచ్చిన స్క్రాప్ గానీ మనకి సెట్ అయితే మనం ఐపీఎల్ సెట్ కాదు స్క్రాప్ గాడు. అరే ఏడవకు కానీ నీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా, చెయ్యి. నువ్వు చేసినావు అనుకో, మంచి చాక్లెట్ ఇప్పిస్తా అన్నాడు, మంచి చాక్లెట్. డైరీ మిల్క్ మళ్ళీ ఇంకేం తింటావా? డాడీ తింటావా? 5 స్టార్ అమ్మా లేట్ అయితే 1 2 3 ఇంకొక ఇద్దరిని మంచిగా ఉంటాయి. 5 స్టార్ అయితే చాలా పాపం రా. స్టార్ 5 స్టార్ ఎట్లా క్రిస్మస్ సీజన్ ఆట స్టార్ట్ చేయి. అయ్యా ఇటు అంటే నువ్వు ఊగటలేదు అనేది. లేదా గన్ను గన్నుందా? డాన్సర్ గన్నుందా? గన్ను లేదా? పోలీసుల దగ్గర ఉండేదాన్ని. నీ దగ్గర గన్ లేదైతే
పోలీసు దగ్గరగా అన్ని ఉంటది కదండి నీ దగ్గర గన్ను లేదు, పెన్సిల్ లేదు. ఏముండవు ఏం లేదంటావు. నవరత్న పానీ చూసుకో, పెద్దలతో పండుగలతో రాసుకో. అరే ఈడుతో రాబెట్టే Your eyes staring. అనే పని అరే డాన్సర్ అన్న పాపానికి ఇంట్లో ఇజ్జత్ గిసం పోసుకొని చేస్తారా? నన్నతోనైతే ఇప్పుడు డిప్స్ కొట్టిసాం. ఇంకొక ఛాలెంజ్ ఇది. దా డిప్స్ కొట్టాలి ఇప్పుడు నువ్వు కొట్టినావు అనుకో డైరీ మిల్క్ ఇప్పిస్తాడు. నువ్వు కొడితేనే ఇప్పిస్తాడు. నువ్వు ఛాలెంజ్ చేయి జల్ది. డిప్స్ కొట్టరే వచ్చా నీకు? ఎంత స్పెచ్ ఎంత? 3000. అసలు దేనికి వచ్చింది నీకు సైట్? మొత్తం సినిమాలు చూసి కదా, ఇంగ్లీష్ సినిమాలు. I was ordered from Flipkart. ఓయమ్మా ఏం ఇంగ్లీష్ రా డిప్స్ కొట్టు, లేట్ అవుతుంది. డిప్స్ కొట్టు. ఇట్లా చేస్తాను. ఓకే, ఏం చేయాలా? ఉద్యమరా అలా పెట్టా. మనం నడిపియద్దు. అవి ఆగ్రా. మనం అట్లా అనగ్రా పాప అయ్యా అరే 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 ఏం చేస్తారు అండి? అరే పాపం అరే అరే ఉరకా సరే. సో గాయ్స్ చూసారు కదా మన వాళ్ళు పెట్టే బాధకి పాపం వాడు ఉడికిపోయిండు. అరే ఎందుకురా పాపం అంతగానం చేసారు? ఏ భరత్ పాపం రా. సో గాయ్స్ మీకు ఈ వీడియో సో గాయ్స్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చిన అయితే కామెంట్ చేయండి. పార్ట్ 2 వీడియో కూడా చేస్తా మీకోసం. అని పిలుచుకోసా బతిమలాడో ఏదో ఒకటి చేసి పెట్టే అంటారు రైట్.